జ్యోతిరావు పూలే గారి చదువును మధ్యలో ఆపించేశారనమాట. ఆపించేసి అతని యొక్క కొట్లో పనిచేసేలా పురమాయించినారనమాట. సరే, మరి ఒకసారి ఏమైందంటే జ్యోతిరావు పూలే గారు తన బ్రాహ్మణి స్నేహితుడి వివాహానికి ఆహ్వానం. మరి ఇక్కడ విచ్చేసినటువంటి చింతా నాగరాజ్ సార్ గారికి, ఐటీ కాలేజ్ ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ అంజి సార్ గారికి, ఎక్స్ కౌన్సిలర్ చంద్రన్న గారికి అందరికీ నమస్కారం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి గుడ్ ఈవినింగ్. రైట్, మరి ఇద్దరి యొక్క అవగాహన నిమిత్తమై మీ అందరికీ తెలియజేయడం కోసం ఇక్కడ ఇచ్చినటువంటి అంజీ సార్ గారు కొన్ని అంశాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కాసేపు పుస్తకాలు పక్కన పెట్టండి తల్లి, పుస్తకాలు మూసేయండి. కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించేవానికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగర ముందుకు రాదురా. ఏ విజయం నీ కోసం నా కోసం మొదలు 10 మందిలో నని ప్రతిభను చూపగ పట్టుదలతో కలులు వేలు పట్టి నడిపించునురా ఎదురైన అనుభవాలు. ఏల ఏళ్ళు వర్ధిల్లునురా నీ విజయ జ్ఞాపకాలు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించేవానికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగర ముందుకు రాదురా. ఏ విజయం మీకోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చదివిన చదువు ఎప్పటికైనా నీకే సొంతం. రాదురా ఏ విజయం మీకోసం నా కోసం. కాబట్టి మీరు చేసిన కష్టం, మీ చదువు వృధా కానే కాదు, అది